సనాతన ధర్మం గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని ముక్కలు చేస్తారట. 2000 సంవత్సరాల క్రితం సనాతన ధర్మం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు వచ్చి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని అలాగే సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులకి ఇబ్బందులు ఉంటాయట. ఆయన ఇంకా చాలా దారుణంగా మాట్లాడాడు. అవన్నీ నేను చెప్పను. సనాతన ధర్మాన్ని పాటిస్తే ఆడవాళ్ళని తాకట్టు పెట్టినట్టే అంట. అక్కని, చెల్లిని, అమ్మని, అంటే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే, కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సింగరాయపాలెం గ్రామంలో ఆదివారం నాడు చర్చి జరుగుతోంది. చర్చి మైకులోంచి వినిపిస్తున్నటువంటి మాటలు ఇవి. ఒకసారి మీరు కూడా వినొచ్చు. ఇప్పుడు ధర్మం ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అతను ప్యాంట్ ఎవరన్నా ఉంటే నీకు నొప్పు కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని, నీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. విన్నారు కదా? అంటే పరిస్థితి అది. సనాతన ధర్మాన్ని పాటిస్తే రోడ్డు మీదకి తీసుకొచ్చి ముక్కలు చేసేస్తారట. పాస్టర్లు కూడా బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారు, బెదిరింపులకు దిగుతున్నారు. దీని మీద ఆ ఎస్ఐ గారు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఆయన్ని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బెదిరింపులకు గురి చేయడం, అలానే సనాతన ధర్మం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, పలు సెక్షన్లు వేసి కేసు నమోదు చేయటం అనేది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఆదివారం నాడు 1 గంట నుంచి 1 గంట మధ్యలో జరిగిన చర్చి ప్రార్థనలో మన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా సనాతన ధర్మం పైన పలు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవటం వల్ల పలువురు ఫిర్యాదు చేయటంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. శాంతి భద్రతల దృష్ట్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. ప్రస్తుతాన్ని అతన్ని దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది ఈ దేశంలో? క్రైస్తవులు శాంతి మతం అని చెప్తారు, మరి వేరే మతాలను ఎందుకు కించపరుస్తున్నారండి? అసలు ఈ దేశంలో మత కల్లోలాలు మొదలైంది హిందూ మతాన్ని అవమానించడం వల్ల కాదంటారా? ఒక హిందూ తన మత ఆచారాలను పాటిస్తే వేరే మతాల వాళ్ళకి నచ్చట్లేదు, కానీ వేరే మతాల వాళ్ళ ఆచారాలని హిందూ గౌరవిస్తాడు. కానీ హిందూ వ్యతిరేకించడం ఎప్పటి నుంచి మొదలుపెట్టాడంటే, హిందువుల మీద డైరెక్ట్గా దాడులు జరుగుతున్నప్పుడు మొదలుపెట్టాడు వేరే మతాలని వ్యతిరేకించడం. ఈ పాయింట్ కరెక్ట్గా వినండి. హిందువు వేరే మతాలను వ్యతిరేకించడం ఎప్పుడు మొదలుపెట్టాడు అంటే, తన రక్షణ కోసం మొదలుపెట్టాడు. మొదట్లో ఏ హిందువు కూడా వేరే మతాలను తప్పుపట్టలేదండి. ఈవెన్ హిందువుల ఇళ్లల్లో, హిందువుల పూజా గదిలో యేసుప్రభు బొమ్మలు ఉంటాయి కొన్ని చోట్ల. చూడండి, అంటే ఎంత అమాయకులు హిందువులు ఎక్కువ మంది దర్గాలకి, మసీదులకు వెళుతున్నారు. ఒకసారి ఇది వినండి. మీ హిందువులే ఎక్కువ దర్గాలకి, మసీదులకి వస్తున్నారు, మేము రమ్మన్నామా? మీ హిందూ దేవుళ్ళ మీద మీకే నమ్మకం లేదు అంటున్నాడు అతను. అంటే హిందువులు ఎక్కడెక్కడ మత వివక్ష చూపించట్లేదండి. మతం అనే ఆలోచన వాళ్ళ మనసులో ఉండదు. అందరూ ఒకటే అని అనుకుంటున్నారు. కానీ అందరూ ఒకటే అనుకునేటువంటి సాధు జంతువులు లాంటి హిందువుల్ని వేరే మతాన్ని వ్యతిరేకించేలాగా తయారు చేశారు. ఎందుకంటే నిత్యం మీరు జంతువుని పూజిస్తున్నారు, మీరు పర్యావరణాన్ని పూజిస్తున్నారు, పశుపక్షాదులను పూజిస్తున్నారు, పెద్దవాళ్ళను మొక్కుతున్నారు, పూర్వీకులకు దండం పెడుతున్నారు అని అవహేళన చేయటం మొదలుపెట్టారు. కాదంటారా ఇది? ఈరోజు ఈ చర్చిలో ఈ పాస్టర్ మాట్లాడిన మాట గత 10 సంవత్సరాల నుంచి ప్రతి చర్చిలోనూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి చర్చిలోనూ మైకులో చెబుతూ ఉన్నారు, విగ్రహారాధన చేయరాదు, పూర్వీకులకు నమస్కరించరాదు, యేసు ఒక్కడే దేవుడు, యేసును కాదని తల్లిదండ్రులను కూడా ప్రేమించరాదు అని చెప్పి వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు హిందువులకు బాధ కలిగించదా అండి? ఈరోజు సనాతన ధర్మం వైపు నిలబడిన పవన్ కళ్యాణ్ గారినే మొక్కలు చేస్తా అంటున్నారు. సామాన్య వ్యక్తులను ఎక్కడ బతకనిస్తారండి? ఇది క్రైస్తవులకి హిందువులకి మధ్య ద్వేషం కాదండి. పాస్టర్లు
హిందువులకి క్రైస్తవులకి మధ్య పెడుతున్న గొడవ. ఒక హిందూ మా దేవుణ్ణి నమ్ముకోపోయినా పర్వాలేదు అంటాడు, నీ నచ్చిన దేవుణ్ణి పూజించుకో ప్రార్థించుకో అంటాడు. కానీ ఒక క్రైస్తవుడు నీకు నచ్చిన దేవుణ్ణి ప్రార్థించుకుంటే ఊరుకుంటాడా? దేవుడా, రాముడు దేవుడా, భార్యని అడవులకు పంపాడండి అని చెప్తారు. కృష్ణుడు దేవుడా, సొంత కుటుంబ సభ్యులను చంపించాడండి కౌరవుల్ని పాండవుల వైపు నిలబడి అని ప్రచారం చేస్తారు. హిందువుల్లో కూడా చాలామందికి అవగాహన ఉండక వాళ్ళు చెప్పింది నిజమే అనుకుని నమ్ముతారు. ధర్మరక్షణ కోసం చేసినటువంటి పనులవి, లోక కళ్యాణం కోసం జరిగినటువంటి పనులవి. లోక కళ్యాణం అంటే మరి ఇంకేదో అనుకుంటారు మన ప్రబుద్ధులు. లోక కళ్యాణం అనగానే భూలోకానికి చంద్రమండలానికి జరిగే కళ్యాణం అనుకోమాకండి. లోక కళ్యాణం అంటే లోకంలో ఉన్న ప్రజలందరినీ రక్షించడం, దుర్మార్గులను శిక్షించడం, అదే లోక కళ్యాణం. లోక కళ్యాణాన్ని కూడా తప్పుగా చెప్పి హిందువులను కన్ఫ్యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనం హిందువులు మాయాజాలానికి లోబడుతున్నారు, దాన్ని తెలుసుకోవాలి. ఈరోజు నడి ఊర్లో ఒక పాస్టర్ మైక్ పెట్టి, ఆ పాస్టర్ గారి పేరు బి చంటి దొరై అలియాస్ డానియల్ కెనడీ. బి చంటి దొరై హిందూ పేరే కదండి, తర్వాత మార్చుకున్నాడు డానియల్ కెనడీ. కానీ ఆ మతంలో నుంచి వచ్చి, ఆ ధర్మంలో నుంచి వచ్చి, ఆ ధర్మాన్నే అధర్మంగా మాట్లాడుతున్నాడు. అసలు ఏం చెప్తాం వీళ్ళ మైండ్ సెట్? ధర్మాధర్మాలను మర్చిపోతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అరే నేను ఆ ధర్మంలో నుంచి వచ్చానే, కాస్తైనా నాకు జ్ఞానం ఉండాలి అట్లా మాట్లాడకూడదు అని. తనకు ఆ ధర్మం ఏమి అన్యాయం చేసిందో నాకు అర్థం కావట్లా. ఈరోజు ఈ ధర్మం ఏం మేలు చేసిందో నాకు తెలియట్లేదు. మన భారతీయులు వేరే దేశంలో ఉంటే అక్కడికి మన భారతీయులు వెళితే చాలా గౌరవిస్తారు. ఎందుకంటే నేను భారతదేశం వాడిని, ప్రవాస భారతీయుడిని, ఇక్కడ సెటిల్ అయ్యాను అనేటువంటి ఆలోచన వాడి మైండ్లో ఉంటుంది. ఈరోజు యోగేష్ దోషి అని దుబాయ్లో సెటిల్ అయినటువంటి భారతీయుడు, ఆయన ముంబై, దుబాయ్లో మంచి మంచి వ్యాపారాలు పెట్టుకున్నాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు. ఆయనకు ఒక ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్లో గల్ఫ్ కంట్రీస్లో ఇరుక్కున్న భారతీయులందరినీ తీసుకొచ్చి అక్కడ ఫ్రీగా షెల్టర్ ఇచ్చాడు, ఫ్రీగా ఫుడ్ పెడుతున్నాడు, ఫ్రీగా ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. అలా కాకుండా ఒక 6 రోల్స్ రాయిస్ కార్లని 11 మామూలు కార్లు రెడీ చేసి యుద్ధంలో చిక్కుకున్న భారతీయులందరినీ తీసుకొచ్చి ఆ ఫామ్ హౌస్లో పెడుతున్నాడు. 64 ఫ్లాట్లు ఉన్నాయంట ఆ ఫామ్ హౌస్లో. అంటే తను భారతీయుణ్ణి అనేటువంటి విశ్వాసం మర్చిపోలేదు, పుణ్యభూమి రుణం తీర్చుకుంటున్నాడు. అలా మనం ఇంతకు ముందు ఉన్నటువంటి మతం ఇప్పుడు మారాం, ఆ మతాన్ని మనం గౌరవించకపోయినా పర్వాలేదు, అవమానించకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ వ్యక్తి అయినా సరే, మీరు మారారు, నో ప్రాబ్లం, నో అబ్జెక్షన్. మీకు ఈ మతం నచ్చలేదు, లేదా మీకు ఈ మతంలో దండిగా విరాళాలు రాలేదు, చర్చిలో వస్తాయి అని చెప్పి పాస్టర్ అవతారం ఎత్తారు, తప్పు కాదు. ఆ పాస్టర్గా ఉన్న మీకు మంచి జరుగుతుంది, ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యారు, మీ మాట ఒక 100 మంది వింటున్నారు, తప్పు కాదు. కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ మూలాలను మర్చిపోవద్దు. మీరు పాస్టర్, తప్పులేదు, మత బోధన చేయండి, మంచి మాటలు చెప్పండి, ప్రజలకి బోధించండి, తప్పు కాదు. కానీ వేరే మతం మీద లేదా వేరే మతాన్ని నమ్ముకున్న వ్యక్తులని చంపేస్తాననడం, బెదిరించడం, బహిరంగంగా మైకులో మాట్లాడడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఇది ప్రజాస్వామ్యం, అందరం బ్రతుకుతున్నాం. అదే ఒక హిందూ గనక క్రైస్తవుల్ని లేపేస్తా అని ఈ పాటికి మైకులో మాట్లాడితే ఏం జరిగి ఉండేదో ఒకసారి ఆలోచించండి. హిందువులు ఉగ్రవాదులు క్రైస్తవుల్ని బతకనీరంట ఈ దేశంలో అని మాట్లాడతారు. నేను క్రైస్తవానికి వ్యతిరేకం కాదండి, ఇస్లాంకి వ్యతిరేకం కాదండి, హిందువులకు మాత్రమే సపోర్ట్. ఈ విషయం తెలుసుకోండి. ముస్లిమ్స్లో చాలా మంచి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ గురించి నేను చెప్తూనే ఉంటాను, నా వీడియో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. క్రైస్తవుల్లో మంచి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ గురించి నేను చెప్తూ ఉంటాను. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తుల గురించి చెప్పనండి నేను, వాళ్ళ గురించి ఇలానే మాట్లాడతాను. పాస్టర్లో ఎంతవరకు మంచిని బోధించాలో అంతవరకే బోధించండి, విద్వేషాలు రెచ్చగొట్టడం మీ పని కాదు. అయితే అతని మీద కేసు బుక్ అయింది, మళ్ళీ వదిలేశారు అని కూడా అంటున్నారు. మరి ఏం జరుగుతుందో తర్వాత వీడియోలో ఏదైనా ఉంటే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి పాస్టర్లు ఎంత బహిరంగంగానే వార్నింగ్లు ఇస్తుంటే ప్రభుత్వాలు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఇతను చర్చి పెట్టినటువంటి స్థలం కాలువని ఆక్రమించి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చర్చి పెట్టాడట. ఈ స్టోరీలో ఇదే హైలైట్. అయినా కానీ అతను ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు, ప్రభుత్వ అధినేతలను విమర్శిస్తాడు, హిందువుల్ని విమర్శిస్తాడు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. అలానే
కొంతమంది వితండవాదం చేస్తూ ఉంటారు. పాస్టర్లు అట్లా ఏం మాట్లాడరు, అలా ఏం చేయరు, సాధు జంతువులు, కేఏ పాల్ లాగా ఉంటారు అని. కేఏ పాల్ గారు నిజంగా చాలా మంచి వ్యక్తి అండి. ఆయన ఎప్పుడూ ఆయన మతం గురించి చెప్తారు, హిందూ సోదరులను గౌరవిస్తారు, ఐ రెస్పెక్ట్. కానీ కేఏ పాల్ గారు లాంటి వ్యక్తులు పాస్టర్లు అవడం లేదు. ఆయనే చెప్తున్నాడు ఎన్నోసార్లు దోచుకు తింటున్నారండి పాస్టర్లని, దొంగ పాస్టర్లు తయారయ్యారండి అని చెప్తున్నాడు ఆయనే. కేఏ పాల్ గారు లాంటి పాస్టర్లను మేము అభినందిస్తాం, కానీ ఇలా చేసే వ్యక్తులను మాత్రం ఖచ్చితంగా అవమానిస్తాం. మా పాస్టర్లు అలా మాట్లాడరు అని వితండవాదం చేసే వ్యక్తులు ప్రతి బ్యాచ్లోనూ ఉంటారు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.